ఆషాఢ మాసంలో పోనీ అత్తారింటికి వెళ్ళొద్దని ఏదో చెప్పేవారు పూర్వం. దానికి వెనకాల చాలా కారణాలున్నా, కేవలం సెంటిమెంట్ కాదు అది చెప్పరు. ఈ సెంటిమెంట్ చెబుతారు ఎంతసేపు. ఆషాఢ మాసంలో పొలం పనులు జరుగుతూ ఉంటాయి బాగా. అప్పుడు అల్లుడు వెళ్ళి అత్తారింటో కూర్చుని చచ్చిపోతాడు. ఆ మామగారు పొలం వెళ్ళాలకు లేకుండా ఇంట్లో కూర్చోవాలి. పెద్ద కొడుకు కూడా అక్కడే కూర్చోవాలి, వీడికి చాకరీ చేసుకుంటూ నానా బాధ పడతారు. అందుకని ఆషాఢంలో రావద్దని చెప్పారు. పొలం పనులు ముమ్మరంగా ఉంటాయి. రెండోది, ఆషాఢంలో కనుక దంపతులు కలిస్తే వీళ్ళకి సరిగ్గా వైశాఖ మాసం మండు టెండల్లో మే నెలలో ప్రసవిస్తున్న అమ్మాయి ఆసుపత్రులు ఎక్కడున్నాయమ్మా, పురుళ్ళు ఎలా పోయాలమ్మా, చచ్చిపోతారు, మంచినీళ్ళు కూడా లేక. ఇన్ని రకాల దృష్టిలో పెట్టుకుని ఆషాఢంలో కొత్త దంపతులు కలవద్దు అన్నారు. దాని రహస్యం అది, సాంస్కృతికమైన ఆచారం. దానిలో సెంటిమెంట్ చేసేసి ఆషాఢంలో మా వాడు వద్దంటే అత్తారింటికి వెళ్ళాడు, అందుకే వస్తుంటే ప్రమాదం జరిగింది. దానికి దీనికి సంబంధం లేదు. దానివల్ల పెడితే ప్రమాదం జరగదండి. అలా పుట్టమండి ఎప్పుడు ఆచారం. ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్లైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండొద్దు అంటారు. ఒక చోట కొత్తగా పెళ్లైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకు ముందు పెళ్లి అవుతుంది, ఏ చైత్ర మాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్లి అయిందనుకోండి. అయితే